అందరికీ నమస్కారం. నిన్న ఆదివారం అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నిర్వహించిన సిద్ధం సభ గురించి సిద్ధం సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు, పచ్చి బూటకపు మాటలు చెప్తూ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసినటువంటి 5 ఏళ్ళ చేసినటువంటి విధ్వంసం, అనేక భూదోపిడీలు, ఇసుక దోపిడీలు, వైన్ మాఫియా, అదేవిధంగా కనీసం ఏ ఒక్క కూడా ఈ రాష్ట్రానికి పరిశ్రమ లేకుండా యువతని మోసం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే దానికి కారణం ఎవరో చెప్పాలి. మీరు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, మీ 5 ఏళ్ల పాలనలో ఏ కుటుంబాలు, ఏ సామాజిక వర్గం బాగుపడిందో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా? రండి, కూర్చొని మీరు ఎక్కడ పిలిచినా సరే మాట్లాడదాం. రాష్ట్రంలో ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. కేవలం మీరు దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం. ఎట్టి పరిస్థితుల్లో మీ మాటలు ఎవరు నమ్మరు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ దుర్మార్గ పాలన సాగనింపదామా అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మీ ఫ్యాన్ రెక్కలు విరిగే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అందరినీ మోసం చేసి ఈ రోజు అంతంత పెద్ద సభలు పెడుతున్నారంటే ఎవరు సొమ్మండి? ప్రజల సొమ్ము కాదా? ఈ రోజు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పైన మీరు మాట్లాడుతున్నారు. ఎస్, మేము నిజంగా కూడా మీకు సవాల్ విసురుతున్నాం. మా హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ గడిచిన 5 ఏళ్ళు జరిగినటువంటి మీ అభివృద్ధి కార్యక్రమాలు రండి, ఎవరైనా రండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఒక్క దీంట్లో అయినా మీరు ముందుకు చేశారంటే ఏది కూడా లేదనమాట. ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. మొన్నటిదాకాలకి స్పెషల్ స్టేటస్ వస్తాయని ప్రజలను మభ్యపెట్టారు, తెస్తామని మభ్యపెట్టారు, యువతను తప్పుదో పట్టించారు. మళ్ళీ 3 రాజధానులు అన్నారు. మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు ఏదైతే అది బుద్ధి దోస్తే అది మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మీరు ఎన్ని జనాలను పెట్టినా, ఎన్ని 100 కోట్లు మీరు ఖర్చు చేసి సభలు చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి కూర్చున్నారు. రాబోయే 2 నెలల ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీని సిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్, మా నియోజకవర్గం తంబలపల్లి నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మా హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019లో ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాం, ఎన్ని రోడ్లు వేసాం, ఎంత అభివృద్ధి చేశాం, ఒకసారి మేము బహిరంగంగా మీకళ్ళకి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరేమన్నా తంబలపల్లి నియోజకవర్గానికి ఏదైనా ఈ 5 ఏళ్ల కాలంలో మీరు కానీ, మీ ప్రభుత్వం కానీ, లేకుంటే మీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా చేశారా అని చెప్పి నేను వాళ్ళకి అడుగుతున్నాను. చేయకపోగా దోచుకున్నారు. కేవలం ఒక తంబలపల్లి వర్గంలోనే దగ్గర 5,000 కోట్ల రూపాయలకి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దోచుకున్నారంటే మీరు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ ప్రజలు క్షమాపణ చెప్పండి. ఈ ప్రజలు పూర్తిగా మీరు మోసం చేశారు, పూర్తిగా తప్పుదో పట్టించారు, యువతను మోసం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఒకటే మనం చేస్తున్నాను, ఇప్పటికైనా మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ఏదో మీరు చెప్పిందన్నా వినేస్తానంటే ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడుందండి? సామాజిక న్యాయం మీ దగ్గర ఎవరికైనా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఎవరైనా ఒక్క సామాజిక వర్గం అని ఎవరైనా బాగుపడ్డారా మీ హయాంలో? ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమంది వెనుకబడిన కులాలతో మీరు చంపించారు? మీరు గుర్తులేదా? నిజంగానే ఇది దయ్యాలు వేదాలు వల్లించేట్టున్నాయి తప్ప రెండో విధంగా అది కాదు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా కూడా ఈరోజు మీ సభలన్నీ పెద్ద ఎత్తున సభ ఇదవుతున్నా అంటే నిన్న ఒక ఆంధ్రజ్యోతి విలేకరి పైన మీ వాళ్ళు అంత దాడి చేస్తుంటే మీకు అక్కడ యంత్రాంగం అంతా మీ యంత్రాంగం పెట్టుకొని కనీసం ఆపే పరిస్థితి కూడా మీకు చేయలేదంటే మీ ఎంత రాక్షస ప్రభుత్వం మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఒక పత్రిక యజమానులు, మీరు కూడా ఈరోజు ఒక పత్రిక నడుపుతున్నారు. అదే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఉద్యోగస్తులపై దాడి చేస్తే, పాత్రికేయులపై దాడి చేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? మీరు ఈరోజు ఏమి లేదు, భయభ్రాంతులు చేసి మేము ఎలక్షన్లు చేసుకోవాలి, మేము దగ్గర మాకు మందు బలం ఉంది, డబ్బు బలం ఉంది అని చేసుకుంటామంటే తప్పకుండా ఈసారి వీళ్ళకి
ప్రజలు దగ్గరలోనే తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఏదానికనే ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా డిసైడ్ తీసుకున్నారు. మీ ఆటలు మీ పప్పులు సాగమని చెప్పి మనం చేస్తున్నాను.